పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము వినబోయే వాక్యాన్ని మా హృదయములకు ఆనందకరంగాను మరి మా హృదయానికి తేలికగాను అర్థమొగుటకు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మీ వాక్య ప్రకారం ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మీ వాక్యాన్ని మరి మేము ఎల్లప్పుడూ నెమరు వేసుకున్నటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి, మరి మీ జ్ఞానపు యొక్క లోతుల్లోకి మేము వెళ్ళి మీ ఆలోచనను మేము గుర్తెరుగుటకు మాకు సహాయం చేస్తారని అడుగుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, తను లేని ఆనందం అనగానే ముందే ప్రకటించాం కదా, మీకు ఏమైనా అర్థమైందా టైటిల్ యొక్క భావం గాని? ఇదేంటిది, ఆనందం ఎంతో టైం ఉండదు కదా, ఎంతో కాలం ఉండదు కదా. ఇప్పుడు ఈ రోజు ఈ క్షణాన ఆనందపడితే మిగతా కాలం శ్రమలతోటి లేదా బాధలతోటి ఇలాగా మనం జీవిస్తాం కదా. అంతం లేని ఆనందం మరి ఎక్కడ ఉంటుంది అనే ఆలోచన మీలో ఉండొచ్చు. అయితే అంతం అనగానే నాశనం, ఇంకా వినాశనం అనొచ్చు, అలాగే ముగింపు కూడా అనొచ్చు. ఒకవేళ ముగింపు లేని ఆనందం, నాశనం లేని ఆనందం మనకుందా అని ఆలోచించాలి. ఇంకా ఆనందం అంటే ఏంటంటే సంతోషం, సంతృప్తి. ఒక్కోసారి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏమని, నేను ఈ మాట విన్నాను కదా, నాకు కడుపు నిండిపోయింది అంటూ ఉంటాం, చాలా హ్యాపీగా ఉన్నాం. అది రెండు విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఈ మాట అన్నారు కదా, నా కడుపు నిండిపోయింది, నేను ఇంకా అన్నం తిన్నాను. ఇలాగా రెండు విధాలుగా, అంటే ఒక్కొక్కసారి బాధపడిన సందర్భాల్లో, ఒక్కొక్కసారి ఆనందపడిన సందర్భాల్లో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అంతము లేనిది అనగానే ముగింపు లేనిది, దానికి ఇంకా నాశనం లేదు, ఇంకా ముగింపు ఉండదు దానికి. ఇలాగా అంతం లేని ఆనందం అంటే నిరంతరము ఆనందించే ఆనందం, అంటే నిరంతరము ఆస్వాదిస్తాం అనమాట ఆనందాన్ని. ఇలాగా మరి అంతం లేని ఆనందం అని మనం ఒకవేళ చెప్పగలిగితే, ఈ భూమి మీద అనుభవించే ఆనందం క్షణికమైనదే. మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా మీకు ఇష్టమైన పదార్థం ఏదన్నా తిన్నారనుకోండి, లేదంటే పానీయం ఏదన్నా తాగారనుకోండి, ఎంత టైం అది మీకు స్వీట్ ఇష్టమండి, తిన్నంత టైమే, తిన్నంత చూపే అది మీ నాలుకకి తీపి ఉంటుంది, మింగగానే ఎంత క్షణం. బిర్యానీ ఇష్టం, పోనే ఒక పెద్ద బేసిని బిర్యానీ వండుకుని తింటా ఉంటారా? దాన్ని తినలేరు. మీకు ఎంత టైం సంతోషం, అది తిన్నంత టైమే, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవడానికి లేదు. నేను ఇప్పుడు తిన్నాను కదా, ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆనందపడదాం, నేను ఇప్పుడు వండుకున్నాను కదా, మళ్ళీ 5 నిమిషాలకు ఒకసారి తిందాం, కంటిన్యూ తింటా ఆనందపడదాం, కంటిన్యూ తింటూ టేస్ట్ చూద్దాం అనడానికి లేదు. ఇలా మీరు ఆలోచించగలిగితే భూమి మీద పొందే సంతోషం, ఈ లోకంలో పొందే సంతోషం క్షణికమైనదే. ఏదైనా కానివ్వండి, మీ శారీరక కోరికలు కానివ్వండి. ఒక సినిమాకి వెళ్ళారనుకో ఎంత టైం ఆనందపడతారు, ఒక పార్క్కి వెళ్ళారనుకో ఎంత టైం ఆనందపడతారండి. మీరు లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆనందానికి వెళ్ళినా, ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళి ఆనందపడాలనుకున్నా కానీ ఎంత టైం ఆనందపడతారు? జస్ట్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఆనందపడతారండి, ఫంక్షన్ అంతా ఆనందపడరు. ఇలా మీరు ఆలోచించగలిగితే ఈ భూమి మీద మీ ఆనందం కానీ సంతోషం కానీ క్షణికమైనదే. అంటే ఈ క్షణికమైన ఆనందం కోసం ఈ భూమి మీద బ్రతుకుతున్నామా? ఈ క్షణికమైన ఆనందం కోసం లేకపోతే మనం ఈ భూమి మీద ఏమైనా జీవించాలనుకుంటున్నావా? ఆలోచించాలి కదండి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఈ ఆనందం అంతము లేనిది కాదు. మరి ఎలాంటి ఆనందం మనకు కావాలో మనం ఆలోచించుకోవాలి మొట్టమొదటిగా. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న చూపు మనం ఏమనుకుంటాం, నేను ఈ విధంగా ఉండాలి, నేను ఈ విధంగా బ్రతకాలి, నేను ఈ విధంగా ఉంటే ఆనందంగా ఉంటాను, నేను పలానా ఆహారం తింటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇష్టం లేని ఆహారాన్ని పెడితే తింటారంటే తినరు. అలాగే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో ఏ ఆనందాన్ని చూసినా క్షణికమైనదే, కొంతసేపు మాత్రమే, కొంతసేపు ఉండి అది తర్వాత ఉండదు. ఒకవేళ మీరు ఆనందాన్ని నిరంతరము ఆస్వాదించగలదురా? ఇప్పుడు ఈ రోజు పొద్దున్న నుంచి
ఒక 12 గంటలు ఆనందపడ్డారు అనుకోండి, ఇంకో 12 గంటలు ఏం చేయాలి? అలా ఆనందపడాలని తెలియదు. ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతే నిద్రపోవాలి కదా. ఒక 8 గంటలు ఆనందపడతారా నిద్రలో? లేదు కదండి. ఒకడికి పీడ కళ్ళు వస్తాయి, ఒకడికి చచ్చిపోయినట్టు కళ్ళు వస్తుంది. లేచినన్ను ఏం చేస్తాడు? ఈ భయపడతాం మొదలెడతాడు, ఆనందపడ్డండి. అవునా కదా? అంటే ఇలాగా ఈ భూమి మీద అనేది ఇదిగో నిరంతరం, అంతం లేని ఆనందం అయితే లేదు భూమి మీద. అంటే ఈ భూమి మీద అది శాశ్వతం కాదు. అంటే ఈ భూమి అంతమైపోవాలా, ఈ లోకం అంతమైపోవాలా? అయిపోవాలి. ఎందుకంటే ఈ లోకంలో దొరకని ఆనందం మరో లోకంలో దొరుకుతుంది. అదే పరలోకం. అంటే పరలోకం వెళ్ళిపోవాలి. పరలోకం వెళ్ళాలంటే ఈ లోకం అంతమైపోవాలి, ఈ లోకం నాశనం అయిపోవాలి, ఈ లోకానికి ముగింపు చెప్పాలి. అర్థమైందండి? అంటే ఈ లోకం అంతమైతేనే ఈ క్షణికమైన ఆనందాలు దాటి ఇదిగో అంతము లేని ఆనందానికి వెళ్ళిపోతాం. మరి ఈ లోకం ఎలా అంతం అవుతుందంటే తెలియాలి కదా. ఓకే, ఈ లోకం అంతం అయిపోవాలి. ఈ లోకం ఎలా అంతం అయిపోతుందో తెలియాలి. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాతే కదా. ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎంతో మంది వెళ్ళిపోయారు కదా. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎంతో మంది ఉన్నారు కదండి. ఆదాము నుంచి ఇప్పటి వరకు భక్తులు చాలా మంది వెళ్ళిపోయారు కదా. వీళ్ళందరూ ఎక్కడున్నారు? మీకు తెలిసిన పాఠమే, పరదేశంలో ఉన్నారు. మరి వాళ్ళందరూ దేవునితో సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? దేవుని దగ్గర ఉన్నారంటే లేరు, ఆత్మలుగానే ఉన్నారు. ఇంకా మహిమా శరీరం ధరించుకోలేదు. ఎక్కడున్నారు వీళ్ళందరూ? పాతాళ లోకంలో ఉన్నారు, నెమ్మది పొందుతున్నారు. మరి వీళ్ళందరూ అంటే అంతం లేని ఆనందానికి వెళ్ళాలంటే ఏం నాశనం అయిపోవాలి? ఈ లోకం నాశనం అయిపోవాలి. మరి ఈ లోకం ఎలా అంతమవుతుందో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన అటు తర్వాత ఆయన యేసుక్రీస్తు వారు సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు ఎప్పుడు వస్తుందండి? రాజ్యము అప్పగించిన తర్వాత అంతం వచ్చును. అటు తర్వాత అంటే ఏదో జరుగుతుంది ముందు. అటు తర్వాత అంటే అది జరిగిన తర్వాత. ఏది జరగాలి ముందు? అంటే అంతం ఎప్పుడు వస్తుంది? రాజ్యం తండ్రికి అప్పగించిన తర్వాత. రాజ్యం అప్పగించాలంటే రాజ్యం ఉండాలి కదా. ఏది రాజ్యం? ఎక్కడుంది? మీరే మిమ్మల్ని తండ్రికి అప్పగిస్తారంట, సంఘాన్ని. సంఘమే రాజ్యం. సంఘానికి శిరస్సే రాజు, యేసుక్రీస్తు వారు. అంటే ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలంట? తండ్రికి అప్పగించాలి. తండ్రికి అప్పగించిన తర్వాత అప్పుడు అంతము వచ్చును. అటు తర్వాత అంటున్నారు చూడండి. అటు తర్వాత అంటే ఏంటి? మళ్ళీ పైకి వెళ్ళాలి. 23వ వచనం. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరు ఆయన వారంటే? ఎవరండి ఆయన వారంటే? క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరు ఆయన వారంటే? మనమే. అంతే కదండి. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎవరు బ్రతుకుతారంటే ప్రతివాడు తన వరసలోనే బ్రతికింపబడును. తన వరసలో అంటే నేను వరస చెప్తున్నాను. ఇప్పుడు నేను చనిపోయాను, నన్ను పాతి పెట్టేస్తారు. తర్వాత ఇంకొకరు. ఏ వరసలో అయితే చనిపోతున్నారో అదే వరుసలో మళ్ళీ లేగాలి. ఏ వరుసలో అయితే చనిపోతున్నారో ఆ వరుసలోనే మళ్ళీ లేగాలి. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం ఎవరంట? క్రీస్తు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఉన్నారు, ఇదిగోండి తన వరుసలో ఉన్నారు. ఇప్పుడు ఆదాము నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళంతా ఎక్కడున్నారు? పరదేశు. అంటే పరదేశులో నుంచి ఇప్పుడు ఆత్మలుగా వాళ్ళు ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. భూమి మీదకి తన వరుసలో బ్రతికింపబడును. ఈ రాజ్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలంట? తండ్రికి. యేసుక్రీస్తు వారు తండ్రికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వస్తుందండి.
అంటే ఈ లోకం అంతమైపోతుందా? అయిపోతుంది. ఇలాగా అంతము వస్తుంది. అంతము వరకు మనల్ని ఎలా ఉండమన్నాడో తెలుసంటే, అంతం వరకు మనల్ని ఎలా అంటే అంతం అనగానే ఈ లోకం అంతమే కాదు. ఇప్పుడు నేను ఈ రోజు ఉన్నానా, నా ఆయుష్కాలం ఎంత ఎవరైనా చెప్పగలుగుతారా? అంతే. ఈరోజు ఇప్పుడే చనిపోయిన ప్రాబ్లం లేదు, అయిపోవచ్చు. అంటే నా అంతం ఎప్పటి వరకు? ఇప్పటి వరకే. ఎవరి అంతం వాళ్ళది, ఎవరికి ఇచ్చిన ఆయుష్కాలం వాళ్ళది. ఈ అంతములో ఒకవేళ మీరు ఈ లోకం అంతమైపోయే వరకు ఉండగలిగితే మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే ఈ రోజులో చాలా మందికి సహోదరుల మీద సహనం ఉండదు. సహోదరులను బట్టి సహనంగా ఉండరు. చేశాడులే, అయిపోయిందిలే, ఏదో ఒక ఇబ్బందితోటే, ఏదో ఒక ఈర్ష్యతోటే, ఏదో ఒక ప్రాబ్లం తోటే సహోదరుల మధ్య మెసలడం జరుగుతుంది. అయితే ఇలాంటి సంఘంలో వచ్చే కాకుండా మీకు బయట నుంచి కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వీటిని అన్నింటినీ ఏం చేయాలంట? సహించాలి. వీటిని సహిస్తూ ఎవరి కోసం బ్రతకాలి? యేసుక్రీస్తు వారి కోసం బ్రతకాలి. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు కదా, మరి ఆయన వస్తున్నాడు కదా. అందుకనే తిమోతి పత్రికలో కూడా అంటారు చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎవరితో కూడా అండి? యేసుక్రీస్తు వారితో కూడా. అంటే ఆయనతో కూడా ఏలుదుము అంటున్నాడు. ఆయన ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారి కోసం ఏమైనా సహించాలా? ఇప్పుడు మన వాళ్ళు చూడండి ఏం చేస్తారు, అక్కడ ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చెప్పరండి తొందరగా. చెప్తే వెళ్ళి ఏమనుకుంటారు, చెప్తే ఏమన్నా అంటారేమో. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల ముందర ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నాడంటే ఇక్కడ, సహించిన వారు వాళ్ళు ఏమైనా అండి, నో ప్రాబ్లం, వాళ్ళు ఏమైనా తిట్టుకొని ఏమైనా అనుకోనివ్వండి, మీరు ఏం చేయాలి? సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరుగమంటే మనల్ని ఆయన ఎరగడు. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇప్పుడు ఇందాక పాట విన్నారు కదండి. అంటే పాటలు నువ్వు మనుషులు ఎదుట ఆయన ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోవటం లేదా? భయపడుతున్నావా? క్రీస్తు నా కోసం రక్తం కార్చాడని చెప్పడానికి భయపడుతున్నావా? క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు అనడానికి భయపడుతున్నావా? క్రీస్తు ఇదిగో ఆయన నా పాపాల నిమిత్తం వచ్చాడని చెప్పడానికి భయపడుతున్నావా? ఎందుకు భయం? అవసరమైంది. ఆయన్ని ఒప్పుకోవాలంటే ఆయన్ని ఒప్పుకోవాలి. సహించిన వారమైతే ఏం సహించాలి? ఇదిగో నా కోసం ఆయన ప్రాణం పెట్టాడండి, నా కోసం ఆయన రక్తం కార్చాడండి, నా పాపాలు క్షమించాడు. నేను ఆయన కోసం సహించాలి. ఎవరిని? ఈ లోకాన్ని. ఎందుకంటే ఈ లోకం పోతుంది, నాశనం అయిపోతుంది. ఉంటుందా? ఎవ్వరూ ఉండరు కదండి. 100 సంవత్సరాలు అయితే మనం కూడా, ఇప్పుడు మన జీవితకాలం ఎంత? 60. అంటే మనం పుట్టిన కాడి నుంచి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాల లోపు మనం కూడా ఈ భూమి మీద ఉండవు. అంతే కదండి. మనిషి పుట్టిన కాడి నుంచి 100 సంవత్సరాల లోపు ఉండడు. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాలు మీరు కాల్కులేట్ చేసుకుంటే 100 సంవత్సరాలకి ఎంతమంది చనిపోతున్నారు? ఒక లెక్క ప్రకారం ఇప్పుడున్న జనాభా అంతా 800 కోట్లు అనుకోండి. 800 కోట్ల మంది 100 సంవత్సరాల లోపల చనిపోతారా? మళ్ళీ ఇంకో 800 కోట్ల మంది వస్తారు, మళ్ళీ వాళ్ళు చనిపోతారు. మళ్ళీ 800 కోట్ల మంది వస్తారు, వాళ్ళు చనిపోతారు. ఇప్పుడున్న 800 కోట్ల మంది మళ్ళీ 100 సంవత్సరాల లోపు చనిపోతారు. అవునా కదండి? అంటే ఎవరు ఉండరు. అలాగని ఈ లోకం కూడా ఉండదు, నాశనం అయిపోతుంది. అలా మనం ఏం చేయాలంట? సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరుగమంటే మనల్ని కూడా ఆయన ఎరగనంటాడు. అంతే కదండి. ఈ విషయం మనకు అర్థమైతే మరి ఈ అంతము లేని ఆనందం ఎంతకాలం ఉంటుంది? ఓకే, మనం వెళ్ళిపోతాం, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాం అంటే నిరంతరము ఉంటామా ఆనందంగా? కొంతకాలమే ఉంటామా? ఈ అంతం లేని ఆనందం. ఇప్పుడు ఈ లోకం ఎలా అంతమైపోతుందో చదువుకున్నాం. మరి అంతమైపోయిన తర్వాత వేరే లోకానికి ఒకవేళ మనం నిజంగా క్రైస్తవులుగా బ్రతికి, న్యాయంగా ఈ భూమి మీద బ్రతికి, ఏమండి నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం ఎంతకాలం ఉంటాం?
ఎంతకాలం ఆ ఆనందాన్ని అనుభవించగలం అని మనం ఆలోచించగలిగితే ఈ అంతం లేని ఆనందం ఎంతకాలం ఉంటుందో ఆలోచించే ముందుగా దేవునిని గురించి మనం తెలుసుకోవాలండి. అయితే దేవుడు అనే అతను మీకు అర్థం కావాలి కదా, దేవుని యొక్క ఆ లక్షణాలు కానీ దేవుని గురించి కానీ మనకు తెలియాలి కదండి. ఇప్పుడు ఒక మనిషి గురించి నేను తెలిస్తేనే మాట్లాడగలను, తెలియకపోతే నేను మాట్లాడలేను. అలాగే మనం దేవుని గురించి మాట్లాడుకోవాలి, దేవుని యొక్క లైఫ్ టైం గురించి మాట్లాడుకోవాలి అంటే దేవుని గురించి మనకి పూర్తిగా తెలియాలి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుని గురించి మనం ఆలోచనలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఆయన గురించి మనం కొన్ని వచనాలు చదువుకుందాం అండి. కీర్తనల గ్రంథం 102 అధ్యాయము 27 వచనం. కీర్తనల గ్రంథము 102 అధ్యాయము 27 వచనం. నీవు ఏకరీతిగా నుండి వాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఏమంటున్నారండి? నీవు ఏకరీతిగా, ఎవరో దేవుడు ఏకరీతిగా నుండి వాడవు, నీవు నీ సంవత్సరములకు ఏం లేదంటే అంతం లేదు. అంటే దేవుని సంవత్సరంలో ఆయన ఇచ్చే సంవత్సరాలకి అంతం లేదా? లేదు. ఆయన ఇవ్వబోయే, ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కదా, ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు కదా, అంటే ఆయనకి అంతం లేదంటే మనకు కూడా అంతం లేదు. ఎన్ని సంవత్సరాలైనా ఉంటామా? ఎన్ని సంవత్సరాలైనా ఉంటాం. యోబు గారు కూడా యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథము 36 అధ్యాయము 26 వచనం. ఆలోచించుము ఓ మనిషి ఆలోచించు. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేదంట. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అంటున్నారు చూడండి. మితి లేనిది అంటే అంతం ఉండదా? ఉండదు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అంతం ఉండదండి. అంతం లేని ఆనందమా? అవును, అంతం లేని. ఇంకా కీర్తనల గ్రంథం 102 అధ్యాయము, కీర్తనల గ్రంథము 102 అధ్యాయము 24 వచనం నుంచి చదువుకుందామండి. నేను ఇలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఆయన సంవత్సరములు ఎలా ఉంటాయంటండి? తరతరములు ఉండును. చదవండి, కిందకి చదవండి. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండి వాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. అంతం లేదంటే అంటే దేవుని దగ్గరికి కన్నా మనం వెళ్ళిపోతే అక్కడ అంతం లేదంట. అంటే అంతం లేని దానిగా ఉందా? అంతం లేని సంవత్సరాలు ఉంటాయా? అంతం ఉండదా సంవత్సరాలకి? ఇప్పుడు ఈ భూమి మీద మన ఆయుష్ కాలం అంతమైపోతుంది. ఈ లోకం ఇదిగో అంతమైపోతుంది. అంటే అంతమైపోయే లోకంలో ఉన్నాం మనం. అంతమైపోయే లోకంలో ఉండి ఇదిగో ఎన్నో ఆనందాలు అనుభవించాలనుకుంటున్నాం, ఎంతో సంతోషపడాలనుకుంటున్నాం. ఇలాగా మనిషి యొక్క ఆలోచన వెళ్ళిపోతుంది. కానీ ఇదిగో దేవుడి సంవత్సరములకు అంతం లేదంటున్నారు కదా, దేవుని యొక్క సంవత్సరాలకు అంతం లేదంటున్నారు కదా. అంటే దేవునితో ఉండాలని ఎందుకు కోరుకోవటం లేదు మనిషి? అంతం లేని లోకంలో అంతం లేని సంవత్సరాలు ఉన్నాయి కదా ఆయనకి. ఏమంటే దేవునితో ఉండాలని ఎందుకు కోరుకోవటం లేదు మనిషి? ఎబ్రీ పత్రిక ఒకసారి చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈయన కూడా పౌలు గారు కూడా గుర్తు చేస్తాడండి ఆ మాట కొత్త నిబంధనలో. మాటను గుర్తు చేస్తూ ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదవండి. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని ఏం నశించిపోతాయంటండి? ఏం నశించిపోతాయంట? ఇదిగో ఆకాశములు కూడా నశించిపోతాయంట. ఆ ఆకాశములు కూడా నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రముల వలె పాతగిలును. ఏవన్నీ? ఆకాశములు. ఇగో దేవుడు ఆకాశాలు తయారు చేశాడని చెప్పుకుంటున్నాం కదా. ఈ ఆకాశాలన్నీ ఏమైపోతాయంట?
నశించిపోతాయంట. ఎవరు నిలుస్తారంట చివరి వరకు? ఎవరు నిలుస్తారంట? చాలా అక్కడ అంటారు చూడండి, అక్కడే అంటారు చూడ, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, నీవు నిలిచియుందువు, నీవు నిలిచియుందువు. ఎవరు? దేవుడు, ప్రభువు, ఏమండి పరిశుద్ధాత్ముడు, వీళ్ళందరూ నిలిచి ఉంటారు. అవునా కదండి? అంటే ఇదిగో వాళ్ళందరూ తరతరాలు ఉండబోతున్నారు. మరి మనం ఏమండి పరిశుద్ధాత్ముడు ఎన్ని సంవత్సరాలు అయింది భూమి మీదకి వచ్చి? 2000 సంవత్సరాలు అయింది. ఉన్నాడా ఆయన? ఉన్నాడు. దేవుడు సుమారుగా మనం లెక్కేసుకునే కాలిక్యులేషన్ లెక్కల ప్రకారం 8,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు అంటారు. ఇంకా సైంటిఫిక్గా 1,500 కోట్ల సంవత్సరాలు అయిందని బిగ్ బ్యాంగ్ థియరీ. ఇవన్నీ మనకు తెలిసిందే. అంటే ఒకవేళ బిగ్ బ్యాంగ్ థియరీ గూర్చి ఆలోచించినా కానీ ఇప్పుడు దేవుడు ఉండబట్టి ఎంతకాలం అయింది? 1,500 కోట్ల సంవత్సరం. అంతే కదండి. అంటే మరి ఇన్ని యుగాలు ఉంటున్నారు, మనం ఎందుకు ఈ లోకంలో నశించిపోతున్నాం? మరి అంతం లేని జీవితాన్ని దేవునితో గడపాలి కదా. మన ఆత్మ కూడా అంతం లేనిది కదండి. అంతమైపోతుందా మన ఆత్మ? లేదు కదా. ఎక్కడికి వెళ్ళింది ధనవంతుడి ఆత్మ? ఉందండి. ఇప్పుడు ఉన్నాడా ధనవంతుడు? వినిపిస్తున్నాయి మీకు ఆయనకి ఆకలి ఏమన్నా? ఏమండి వినిపిస్తలేదు కదా. వినాలండి. ఎక్కడి నుంచి వినిపిస్తాయి? బైబిల్లో ఉన్నాయి. తండ్రి అయిన అబ్రహామా అని చదువుకుంటాం కదా. మీరు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇదిగో పాతాళలోకానికి వెళ్ళిపోవాలి. ఆయన మాట్లాడుతున్నాడు పాతాళలోకంలో ఏమని? తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరం చూపయ్యా, ప్లీజ్, నేను కాలిపోతున్నాను, మంటల్లో యాతన పడిపోతున్నాను, నేను నా ఎందుకు కనికరం చూపాయి. ఎవరిని? అబ్రహాం గారిని అడుగుతున్నారంటే. అబ్రహాం గారిని అడుగుతున్నారు. అంటే ఆత్మకి చావు లేదా? లేదు. బ్రతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు. ఎప్పటి కాలం ఆయన? మోషే గారి కాలం. ఆయన ఏ కాలంలో చెప్తున్నారు ఆయన గురించి? యేసుక్రీస్తు వారి కాలంలో. అంటే సుమారు 2,000 సంవత్సరాల తర్వాత అక్కడ జరిగిన యథార్థ సంఘటన చెప్తున్నారు చూడండి. పాతాళలోకంలో జరిగిన యథార్థ సంఘటన యేసుక్రీస్తు వారు. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, మన ఆత్మ కూడా ఇదిగో నిత్య నాశనానికి, నాశనం కాదు నిత్య నాశనం, అంతం లేదు నాశనానికి కూడా. ప్రతిదినం బాధపడుతూనే ఉండాలా, ప్రతిదినం కాలిపోతూనే ఉండాలా, కాలిపోతూ ఉండాలి. అంటే జరిగిందే కదా యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారు పుట్టాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకం వచ్చాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. అవునా కదండి? ఈ లోకంలో ఆయన తిరిగాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. యెరూషలేములో 12వ సంవత్సరంలో ఉన్నాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. తర్వాత 12వ ఏట నుంచి 30 ఏట వరకు ఇదిగో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు అనడానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఎన్నో ఆధారాలతో కూడిన ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఉన్నాయి చూసారా, దేవుడు రాయించిన మాటలు. అంటే ఇదిగోండి, ఇలా జరుగుతుందని చెప్పేసిన తర్వాత జరుగుతుందా? జరుగుతుంది. అంటే అంతం లేని జీవితాన్ని దేవునితో గడపాలంటే మనం ఏం చేయాలి? మరి ఇదిగో వాళ్ళకి అంతం లేదు కదా, వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇదిగో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇదిగో నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకి పంపిస్తాను, తండ్రిని అడుగుతాను నేను. ఆయన కూడా వచ్చాడు. ఎప్పుడు పెంతుకొస్తే 2,000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు. మరి వీళ్ళ ముగ్గురితో మనం ఆనందపడాలి కదా, వీళ్ళ ముగ్గురితో సంతోషంగా ఉండాలి కదా. అంతే కదండి. ఇప్పుడు మీరు ఎక్కడో ఏదో విదేశాలకో లేకపోతే, ఎందుకంటే 15 రోజులు డ్యూటీ పర్పస్ వెళ్ళిపోయారు అనుకోండి ఎక్కడికో, మీరు ఏమనుకుంటారు? నా ఇంటి దగ్గర మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, లేకపోతే నా చెల్లి ఉంది, నా అక్క ఉంది, నేను వీళ్ళతో గడపాలి అని అనుకుంటారు కదండి. డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారనుకోండి, సాయంత్రం 5 గంటలకు విడిచిపెట్టలేదు అనుకో మిమ్మల్ని, మీ మైండ్ ఎలా మారిపోతుంది? ఇంకా పని చేయరు, అక్కడ టైం అయిపోయింది కదా, ఎందుకు పంపించరు మమ్మల్ని? ఇలాంటి ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ 1 గంట లేట్ అయినా కానీ మీరు అనేక విధాలుగా ఆలోచిస్తారు. నేను ఇంటికి వెళ్ళాలి ఇలా. అలాగే దేవుని దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చేసారు కదా, 33.5 సంవత్సరాలు ఉండిపోయారండి. వెళ్ళిపోవాలి. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఆయన కూడా మన దగ్గరే ఉన్నాడు. ఇప్పటికీ మనతో సహిస్తున్నాడు, మన పాపాలను సహిస్తున్నాడు, ఆయన మనల్ని సహిస్తున్నాడు. నేను దుఃఖపరచట్లేదు ఆయన్ని. మనం ఆయన దుఃఖపరచకుండా జీవించేవారుగా ఉన్నావా ఈ భూమి మీద?
లేదు కదండి. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, అంతం లేని జీవితాన్ని, ఎదుగో వాళ్ళు అంతం లేకుండా ఉన్నారు కదా, వాళ్ళతో మనం ఏం చేయాలి? జీవించాలి, వాళ్ళతో జీవించాలి. దానికి మాదిరిగా ఎవరిని తీసుకోవాలి? ఇప్పుడు మనం శరీరం ధరించుకుని ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ భూమి మీదకి. యేసుక్రీస్తు వారు వచ్చి మాదిరి చూపించారు. ఏం చేయాలంట? ఈ భూమి మీదకి వచ్చి ప్రకటన గ్రంథం 3:21 ప్రకటన గ్రంథము 3:21 ప్రకటన గ్రంథము 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం. ఎక్కడ కూర్చున్నాడంటండి ఈయన? నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. అరే అరే వచ్చావా ఇంటికి? ఇద్దారా నన్ను ఇక్కడ కూర్చో అంటారు, చూసారా? తండ్రి పక్కన ఈయన వెళ్ళాడంట. ఏమన్నాడు ఈయన? నా తండ్రి సింహాసనము అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎక్కడ కూర్చుండనిస్తాడంటే, అంటే ఇప్పుడు మీరు ఈ లోకాన్ని జయిస్తే ఎక్కడ కూర్చుంటారంట? ఆయన అదే అన్నాడండి, తండ్రి సింహాసనం అందు ఆయన కూర్చున్నాడు. ఈయన ఎక్కడ కూర్చొని ఇస్తాడంట? ఆయనతో పాటు. చదవండి, మళ్ళీ చదవండి, ఎంత బాగుందో చూసారా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయనకో సింహాసనం ఉంది కదా, మరి ఈయన సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టుకుంటాడంట? నన్ను ఏమండి యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడుతున్నారా? యేసుక్రీస్తు సింహాసనం మీద ఆయనే ఆహ్వానం ఇస్తున్నాడండి. మీరు జయించండి, ఈ లోకాన్ని జయించండి. ఏం జయించాలి? నేత్రాశ, శరీరాశ, జీవపటంపం. చాలు, ఈ 3 జయించండి. మీరు ఈ 3 జయించడానికి అలవాటు చేసుకోండి. ఈ 3 జయించండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు? తండ్రి దగ్గరికి, యేసుక్రీస్తు సింహాసనం దగ్గరికి. ఈ లోకాన్ని ఈ 3 ఎప్పుడైతే మీరు జయించేశారో ఎక్కడ కూర్చుంటారంట? ఆయన కూర్చోబెట్టుకుంటాడంటండి. ఏమండి, కొడుకు ఇంటికి రాగానే చాలా కాలం తర్వాత వచ్చినప్పుడు తండ్రి ఆనందం ఎలా ఉంటుంది? పట్టలేదు అది ఆనందం. వచ్చిన వెంటనే ఏమంటాడు? రారా నాన్న ఇక్కడ కూర్చో. ఓకే, ఎలా జరిగింది జర్నీ, ఏంటి మాట్లాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు సింహాసనంలో కూర్చోబెట్టుకుని ఆయన మిమ్మల్ని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఎలా ఉంటుందండి? అంటే ఆలోచిస్తున్నావా? బైబిల్ ఆలోచిస్తున్నారా? చదువుతున్నారా బైబిల్? యేసుక్రీస్తు వారు ఆయన కూర్చోబెట్టుకుంటానంటున్నాడు కదా, ఆయనతో నేను ఎలా మాట్లాడాలి? నేను వెళ్తాను కదా ఒకరోజు నేను వెళ్ళిపోబోతున్నాను కదా, నా అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, అంతం అయిపోతుంది కదా ఈ లోకం అంతం అయిపోయినప్పుడు ఒకవేళ నేను ఆయన ఒళ్ళో కూర్చుంటే, ఆయన సింహాసనం మీద కూర్చుంటే నేను ఆయనతో ఎలా మాట్లాడాలి? నేను ఆయన్ని ఎలా పలకరించాలి? అంతే కదండి. ఆలోచన ఉందా? ఇప్పుడు సీఎం దగ్గరికి పోయి ఎక్కడికో ముఖ్యమైన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారంటే, వెళ్ళినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఆయనతో ఎలా మాట్లాడాలో ఇంట్లో ప్రాక్టీస్ అయిపోతూ ఉంటారు కదా, ఏం మాట్లాడాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఇదిగో అది నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను అన్నాడు కదా. ఈ మాట చదివినప్పుడు మీరేమన్నా, ఆయన సింహాసనం మీద కూర్చోవాలా? నేను ఏం మాట్లాడాలి? ఆయనతో ఎలా పలకరించాలి? ఆయనని ఏమని అడగాలి? ఏమండి, ఆలోచించారు ఎప్పుడన్నా? మోకాళ్ళు వేసి మాత్రం అడుగుతారు, అవునా? ఏం కావాలి? ఈ లోకం మీద నాకు ఆయుష్ని అన్నీ ఇచ్చే. ఎక్కడ? ఇక్కడ, అక్కడ కాదు, ఇక్కడ కాదండి, ఇక్కడ కదా. ఆయనకి ఏం కావాలి? నేను వచ్చినప్పుడు నీతో నేను ఎలా జీవించాలి? ఏమండి, సహోదరుని అంటే ఎవరినన్నట్టు? నువ్వు ఎవడరా అన్నావు అనుకో, ఎవరినన్నట్టు? నీ పక్కన ఉన్న సహోదరు నువ్వు ఎవడరా అన్నావు అనుకో, ఎవరినన్నట్టు అండి? అవునా కదా? అంటే తెలియక అంటే నో ప్రాబ్లం, కానీ తెలిసిన తర్వాత కూడా అంటే వాక్యాలు తెలుసు కదా, వాక్యాలు చదువుకుంటున్నారు కదా, వాక్యాలు వింటున్నారు కదా. అంటే మరి ఆయన కూర్చోబెట్టుకునే చోటుకి వెళ్ళవలసి ఉండి మీరు ప్రయత్నిస్తుండగా, మీరు బ్రతుకుతుండగా, మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ అర్హత ఉండాలి కదా, జయించాలి కదా. అంటే సాతాను బంధకాల్లో పడిపోయే అవకాశం ఉందా? ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఈ 3 మెయిన్ అండి. ఈ 3 మీరు జయించగలిగితే, అవునా కదండి. ఇప్పుడు ఇదిగో ఇంట్లో భార్య, ఎందుకు వెళ్తావు అంత మాట? చర్చ్ అంటావేంటి? అంత మాట వాక్యం అంటావేంటి? అంత మాట నువ్వు బైబిల్ పట్టుకుంటావేంటి అన్నదనుకో, మీరు ఏం చేయాలి? ఏంటే నన్ను అంటావు అంటారా? ఏం చేయాలి? మీరు సహించాలి. ఇగో
భర్త, ఏంటమ్మా నువ్వు అంత మాట బైబిల్ అంటావు, నాకు వండవా, నాకు పెట్టవా, ఇది ఇలా మాట్లాడదు అంటే అలాగని మీరు చర్చికి వస్తున్నారని ఇంట్లో ఉండకుండా వచ్చేయకూడదు. మీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. నేను చర్చికి వెళ్తున్నాను కదా, నేను దేవుణ్ణి అడుగుతున్నాను కదా, నా దగ్గర దేవుడు ఉన్నాడు, నేను మిమ్మల్ని ఎవరన్నా పట్టించుకోను, నీ ఇష్టం, నీ చావు నువ్వు చావు అంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మరి అర్థమవుతుందండి. కాబట్టి కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ కుటుంబాన్ని దేవునిలో నిలబెట్టేవారుగా ఉండాలి, దేవునిలో నిలబెట్టేవారుగా ఉండాలి. అంటే ఇదిగో ఈ లోకాన్ని జయించడం ఏంటి? అది నీ భర్తను పట్టించుకోకుండా, నీ పిల్లలను పట్టించుకోకుండా, ఎవరిని నువ్వు నీ కాల్కులేషన్లో తీసుకోకుండా, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాను, ప్రతి బుధవారం క్లాస్కి వెళ్ళిపోతున్నాను, ప్రతి లైవ్ అటెండ్ అయిపోతున్నానంటే అది చెప్పలేదు. దేవుడే ఇచ్చాడు తెలుసా నీకు ఆ బంధాన్ని. ఇదిగో తండ్రి బంధం ఇలా ఉంటుంది, కూతురు బంధం ఇలా ఉంటుంది, అన్ని బంధం ఇలా ఉంటుంది. ఈ బంధాలన్నీ నాయేరా, నాయే. నా దగ్గరికి వస్తే ఈ ప్రేమలన్నీ దొరుకుతాయి నీకు. ఈ ప్రేమంతా నాదే. ఇప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుందండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటే ఆయన ప్రేమ ఎలా ఉంటుంది ఆలోచించారా? అందుకనే అన్నాడు, ఈ లోకాన్ని మీరు జయించాలి, ఈ లోకాన్ని జయించాలి. వస్తాయి శ్రమలు, వస్తాయి ఆటుపోట్లు, వస్తాయి మాటలు అంటారు, ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోండి అంతే. దేవుడు ఉన్నాడు మీకు. మనకు ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఏం జయించాలి ఇప్పుడు? జయించువాని నాతో కూడా. ఎవరు కావాలి మనకి? యేసుక్రీస్తు వారు. ఇదిగో ఆయన పక్కన కూర్చునే అవకాశం వస్తుందంటండి, ఆయనతో కూర్చునే అవకాశం వస్తుందంటండి. ఆ అవకాశాన్ని విడిచిపెట్టేస్తామా? ఏదో ఈ సంఘంలో శ్రమలు వచ్చినాయని, ఎవరో ఏదో అన్నారని క్రీస్తుని ఎందుకు విడిచిపెట్టేయడం? అవునా కదంటే? ఆలోచించిన ప్రియులారా. అయితే అదే ప్రకటన గ్రంథం అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆ లోకం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి ఇంకెన్నడూ ఉండదు. ఎక్కడండి? ఎక్కడా? ఇదిగో వెళ్ళిపోతున్నాం కదా మనం ఎవరి దగ్గరికి? జయించాలి. జయించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు నా సింహాసనం మీద కూర్చోపెట్టుకుంటాను అంటున్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముండదంట? రాత్రి ఇంకెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడై వారి ప్రభువై వారి మీద ప్రకాశిస్తారు. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. యుగ యుగాలు, ఈ యుగం అయిపోయింది అనడానికి లేదు. యుగ యుగములు రాజ్యము చేయుదురు. యుగ యుగాలు రాజ్యం చేస్తారంట. ఇదే మాట యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19 నుంచి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19 నుంచి 20 వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఎవరంటండి వెలుగు? దేవుడే వెలుగంట మనకి. వెలుగును నీ దేవుడు నీకు భూషణమునుగాను ఉండును. నీ సూర్యుడికన అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు, దుఃఖం లేదు, ఇంకా దుఃఖం లేదంటే ఆనందం, శ్రమ లేదంటే ఆనందం. అంతే కదండి. అంటే ఇప్పుడు దుఃఖానికి ఫుల్ స్టాప్. అంతమయ్యేది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు రావాలి భూమి మీదకి ఆయన ఎప్పుడైతే వస్తున్నాడో, భూమి మీదకి ఎప్పుడైతే ఇదిగో మనల్ని ఇదిగో తన రాజ్యంగా తండ్రికి అప్పగిస్తున్నాడో, ఎప్పుడైతే అప్పగించిన తర్వాత ఏముండదండి? దుఃఖం ఉండదు, ఇంకా ఆనందం. ఏది? అంతము లేని ఆనందం. దానికి అంతం లేదు ఇంకా. ఎందుకంటే చీకటి ఉండదు. కొరింథీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయా? మరి కనిపిస్తున్నాయా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మనం అందరము 4వ అధ్యాయం 18వ వచనం 2వ కొరింథీయులకు చదవండి. అంతకంతకు నిత్యమైన మహిమ ప్రభావము కలుగు చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి ఏంటంటే అంటే దృశ్యమైనవి అంటే కనిపించేవి. నేను కనిపిస్తున్నానా? మీరు నాకు కనిపిస్తున్నారా? ఇది కనిపిస్తుందా? అంటే ఇవేంటివి? ఏమంటున్నారు? చదవండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి
ఏది అదృశ్యమైనది? మీ ఆత్మను మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? కనిపిస్తలేదు. అది నిత్యమైనది. అది నిత్యమైనది. ఏది నిత్యమైనది అంటే అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు అవి ఉంటాయి. అంటే ఆత్మ అనేది నిత్యము ఉండేది. మీకు కనిపించే ఈ లోకం కాదు, మీకు కనిపించే ఇదిగో నా శరీరం కాదు, ఇవి నిత్యము ఉండవు. ఇదిగో ఎప్పుడోకప్పుడు పోవాల్సింది. ఏమంటే ఈ లోకాన్ని నాశనం చేసేస్తాను అన్నాడు కదా. ఇదిగో ఆ గడియ వచ్చినప్పుడు లోకం నాశనం అయిపోతుంది అన్నాడు కదా. ఇదిగో అంతం వెంటనే రాదు, ఇదిగో ఇవన్నీ జరగాలని చెప్పారు కదా యేసుక్రీస్తు వారు. అంటే అంతమైపోతుందా? అంతమైపోవట్లేదా? అంటే మనం అంతం లేని ఆనందంలోకి వెళ్ళాలంటే ఏం జరగాలి? అంటే మన అంతము రావాలి, ఈ లోక అంతము రావాలి. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారో, ఆయన రాజ్యం మనల్ని తండ్రికి ఎప్పుడైతే అప్పగిస్తారో అప్పుడు అంతం వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతే కదండి. అంటే ఇప్పుడు మన నివాసం ఎక్కడ చెప్పారా? కీర్తనలో చెప్పారు కదండి. కీర్తనల గ్రంథము 90 అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. అంటే ఇప్పుడు అంతమైపోయిన తర్వాత కాదు, ఇంతకు ముందు కూడా ఎవరు? దేవుడే. ఇప్పుడు తరతరముల నుండి నివాస స్థలము నీవే అని చెప్పారు కదా. తరతరముల నుండి నివాస స్థలము నీవే అని చెప్పి ఏమంటున్నారండి? పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. అంటే ఆయనేనా మన నివాస స్థలం యుగ యుగాలకి? ఆయనే. ఆయన వెలుగు కదండి, ఆయన తేజస్సు కలిగిన వాడు కదా. మనం చూడలేం కదా. ఆ తేజస్సులోకి వెళ్ళిపోతే, ఆ తేజస్సులో మనం ఉంటే, ఆలోచించారంటే దేవునిలోకి వెళ్ళిపోతున్నావా? మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావా? ఆయన వెలుగులోకి వెళ్ళిపోతున్నావా? ఆలోచించారా? దేవుని దగ్గర ఉంటే ఏమన్నా బాధ ఉంటుందంటే, ఏమన్నా శ్రమ వస్తుందా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకో, మీరు ఏం చేస్తారు? నా కొడుక్కి ఏ ఇబ్బంది రాకూడదు, నా కూతురికి ఏ శ్రమ రాకూడదు, ఇలాగే కదండి చూసుకుంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఏముంటుందండి? అంతం లేదు ఇంకా. ఆయన అక్కడ ఆనందానికి అంతం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అంతం లేదు ఇంకా. ఎందుకంటే ఆయన సంవత్సరములు ఎలా ఉన్నాయంట? మితి లేనివి. ఆయన సంవత్సరములు లెక్కలేనివి. ఆయన సంవత్సరములకు అంతము లేదు. అంటే యుగ యుగాలు ఆనందంతో ఉండాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలండి? మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే అన్నింటి అంతము చాలా దగ్గరగా ఉంది. ఈ లోకం నాశనం అయిపోతుంది. అదే మాట పేతురు గారు మాట్లాడి చెప్తారు చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నింటి అంతం, నీ అంతం నా అంతమే కదండి. ఇప్పుడు ఈ రోజు నేను చనిపోతాను, రేపు మీరు చనిపోతారు. అలాగా నీ అంతం నా అంతమే కాదు, అన్నింటి అంతం ఏమైంది? సమీపమై ఉన్నది. కానీ మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి కలగాలంటే మీ శరీరానికి స్వస్థత కాదు, మీ బుద్ధి ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి గలవారే. అంటే మీలో కపటం ఉండకూడదు. మీ ఆలోచన అంతా దేవునికి అనుగుణంగా ఉండాలి. మీ ఆలోచన అంతా దేవునికి నచ్చినట్టు ఉండాలి. అది స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి యేసుక్రీస్తు వారు బ్రతికారు కదండి దేవుని కోసం భూమి మీదకి వచ్చి. పౌలు గారు బ్రతికారు కదా. పౌలు కింద మారిన తర్వాత బ్రతికాడు కదా. ఇదిగో మీరు కూడా పాపపు స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చారు? స్వస్థత పొందారు. మీ బుద్ధి ఎలా ఉండాలంట? స్వస్థత పొందాలి. నా పాపాలు క్షమించబడినాయి కానీ నా బుద్ధి మాత్రం అలాగే ఉందంటే కుదరదండి. ఏదో అంటారు కదా లోకంలో సామెత, ఏంటది? మనిషి మంచోడే కానీ గుణం డాష్ అంట. అలా ఉంటదండి. అంటే ఇదిగో అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కానీ కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. నిద్రపోతున్నారేమో,
నిద్రపోతున్నారేమో చూడండి, మెలకువగా ఉండండి. మెలకువగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, వాక్యం నేర్చుకోండి, వాక్యపు వెలుగులోకి రండి. అంటే మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి దేవునికి? ఇదిగో నా కుమారుడు చూసావా, నా మాట వింటున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు పాటిస్తున్నాడు, ఇదిగో ఈయన ఏం చేయాలి. ఈయన ఇప్పుడు అంతే కదండి, మీ కుమారుడు ఎవరన్నా ఆ విదేశాలు వెళ్ళి సంపాదిస్తున్నాడు అనుకో, మీకు రోజు నెలకు వచ్చేసరికి ఎంతో కొంత అమౌంట్ పంపిస్తున్నారు అనుకో, మీరు ఆయన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు. దేవుడు కూడా మీకు ఏమి ఇచ్చాడు? ఆస్తి ఇచ్చాడు. ఏంటది? బైబిల్. ఈ ఆస్తిని మీరు ఇదిగో సమకూర్చుకుని మీకు దేవునికి నచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, ఆయన కూడా ఏమనుకుంటాడు? ఇగో నా కుమారుడు, ఓకే వెరీ గుడ్, నా దగ్గరకు వచ్చేస్తాడు. అంతే కదండి ఆయన ఆలోచన కూడా. అంటే ఇలా ఆలోచించుకోవాలి. అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే. అంటే స్వస్థత ఎక్కడ వస్తుంది? మీ బుద్ధికి వాక్యం. అంటే వాక్యముతో మీకు స్వస్థ బుద్ధి రావాలి. వాక్యముతో స్వస్థ బుద్ధి సంపాదించుకుని ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. గబగబా అన్నం పెట్టేసుకుంటాడు, వచ్చేసి అన్నం తినేస్తాడు. ఇక్కడ ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి. ఎవరో దేవుడిచ్చిన ఆహారానికి తినేసిన అన్ని తేనిపోచ్చిన తర్వాత, ఓహో నేను ప్రార్థన చేసుకోవడం మర్చిపోయాను. ఏది స్వస్థ బుద్ధి? మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు కదా. మీ పరలోకపు తండ్రిని అడగమంటున్నాడు కదా. మీకు జ్ఞానం కొదువైతే మీ పరలోకపు తండ్రిని అడగమంటున్నాడు కదా. ఏది ఎక్కడ అడుగుతున్నారు? ఆలోచించిన ప్రియులారా. కాబట్టి అంతము లేని ఆనందానికి మనం వెళ్ళిపోవాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి? ఇగో దేవునికి నచ్చినట్టు బ్రతకాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. కాబట్టి ఇదిగో మీరు అంతం లేని నిత్యనాశనానికి వెళ్ళేవారిగా ఉండకుండా, మీ ఇష్టం వచ్చినట్టు మరి బ్రతకకుండా, ఇదిగో అంతం లేని ఆనందాన్ని పొందుకోవాలని, అంతం లేని ఆనందానికి వెళ్ళి అక్కడ మరి ఎవరెవరితో ఉండాలండి? ఎవరి సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడంట? యేసుక్రీస్తు వారి సింహాసనం మీద. అంతే కదా అంటున్నారు. చదవండి మళ్ళీ ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము నాతో కూడా. ఎవరండి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు. నాతో కూడా నా జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఎవరు కూర్చోబెట్టుకుంటానంటున్నారు? ఇదిగో నువ్వు నమ్మవు కదా మరి యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నావు కదా. ఆయన నీ పాపాల కోసం సిలువ రక్తం కాచాడు కదా, నీకు త్యాగం చేశాడు కదా. ఇదిగో నా త్యాగానికి నువ్వు నాకు కష్టపడ్డావు కాబట్టి నిన్ను నా దగ్గర కూర్చోబెట్టుకుంటాను. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మీరు ఏం మాట్లాడాలో నిర్ణయించుకుని మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మరి మీ దగ్గర మాత్రమే అంతం లేని ఆనందం ఉందని, మీ మాటలోనే అంతం లేని ఆనందం ఉందని మేము గ్రహించాం తండ్రి. మరి మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ లోకాన్ని జయించి రమ్మన్నారు తండ్రి. మరి ఈ లోకం మొత్తం శరీరాశ, నేత్రాశ, జీవోడంబంతో నిండిపోయింది తండ్రి. వాటిని మేము అంటించుకోకుండా ఏవైతే అటువంటి కార్యక్రమాలు, కలాపాలు మాలో ఉన్నాయో వాటన్నింటి నుండి దూరముగా విడిచి స్వస్థ బుద్ధి గలవారమై మీ దగ్గరకు రాగలుగుటకు మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.